నమస్తే, నేను క్రాంతి. మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో రాబోతున్నాడు విజేత అనే సినిమాతో. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కళ్యాణ్ దేవ్. హాయ్. హౌ ఆర్ యు? గుడ్ క్రాంతి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీది రేపు రిలీజ్ అవబోతుంది కదా మూవీ. yes అవును. ఎలా ఉంది అంటే ఫీలింగ్? ఎక్సైటెడ్ ఆర్ టెన్స్డ్? వెరీ ఎక్సైటెడ్ అండి, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. కాంట్ వెయిట్ ఇంకా ఇప్పటికే చాలా ఎందుకంటే ఇప్పుడు బిజీ ఇన్ ప్రమోషన్. ప్రమోషన్స్ మార్నింగ్ నుంచి కూడా బిజీగా ఉన్నాను. అండ్ మూవీ నేను కూడా ఇప్పుడు దాకా చూడలేదు. సో అందుకని వెయిటింగ్. రేపు మార్నింగ్ సుదర్శన్కి వెళ్తున్నాం అందరం, మొత్తం టీం, విజేత టీం. ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటంటే, వై డిడ్ యు చూస్ దిస్ ప్రొఫెషన్ అని నాకు అనిపించింది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎందుకు అని అంటే, చిన్నప్పటి నుంచి కూడా నాకు కళల పట్ల మక్కువ ఎక్కువ అండి. నాకు సింగింగ్ కానివ్వండి, పెన్సిల్ స్కెచింగ్, ఐ డూ పెన్సిల్ ఆర్ట్ చేస్తాను. ఏంటి మనుషుల్ని కానివ్వండి, ఆర్ స్టిల్ లైఫ్ కానివ్వండి, ఇలాగా చేస్తాను. ఎక్కడ నేర్చుకోలేదు. అలాగే పెయింటింగ్ చేస్తాను. అండ్ ఎనీథింగ్ చిన్నప్పటి నుంచి ఉన్న కాంపిటీషన్స్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, చాలా పార్టిసిపేట్ చేసేవాడిని. అలాగే పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ డ్రామాస్ చేసేవాడిని, డాన్సెస్ చేసేవాడిని. అండ్ అన్నింటిలో ప్రైజెస్ కూడా ఏదో దాంట్లో వస్తూనే ఉండేది. సో ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇట్ ఇన్ మీ అండ్ ఇట్ జస్ట్ గ్రూ, అంతే. హూ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని అంటే, మరి అంటే మెగాస్టార్ గురించి అయితే చెప్పకండి, ఎందుకంటే దానికన్నా ముందు మీకు ఎవరో ఒకళ్ళు ఒక విజనరీ ఉండుంటుంది కదా. డెఫినెట్గా మెగాస్టార్ అని చెప్పాలంటే, బికాస్ చిన్నప్పటి నుంచి కూడా దో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా నాకు అంటే ఎప్పుడు దూరంగా అంకుల్ అని మాట్లాడడం తప్పితే నాకు మామయ్య అవుతారు అని మాత్రం నాకైతే తెలియదు కదా. సో డెఫినెట్గా చిన్నప్పటి నుంచి ఆయనే నా అంటే ఫేవరెట్ యాక్టర్. అండ్ ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఏదో నాకు ఒక ఫ్రాక్చర్ అది అయితే కూడా ఇంట్లో కూర్చొని ఆ కట్టుకొని, అప్పుడు కెసెట్స్ ఉండేవి కదా మనకి. సో ఆ కెసెట్స్ అన్నీ మామయ్య మూవీస్ అన్నీ కూడా, దాంట్లో జగదేక్ వీరుడు, అతిలోక సుందరి, ఐ డోంట్ హ్యావ్ అ నంబర్, అసలు ఎన్నిసార్లు చూస్తుంటాను కూడా. దట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్. సో ఆయననే చెప్పాలి డెఫినెట్గా. మరి ఎప్పుడు హీరోగా అవ్వాలి అనుకున్నారు? ఎప్పుడు మూవీస్లోకి రావాలనుకున్నారు? అంటే అనుకున్న తర్వాతే కదా, అంటే ఐ టుక్ దిస్ ఫస్ట్ స్టెప్ అనేది. ట్రైనింగ్ అనేది వైజాగ్కి వెళ్ళానండి, మామయ్యతో చెప్పడం జరిగింది. ఐడ్ బీన్ ఇన్ టు బిజినెస్. ఫస్ట్ క్షీరావల్లి అనే జ్యువెలరీ స్టోర్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. అది it was running very well. Then I wanted to get into my dad's business, which is construction, road constructions. So అది ఫుల్ ఫ్లెడ్జ్లో వెళ్దాము అని అంటే, ఇక్కడ కంప్లీట్గా కేర్ తీసుకునే వాళ్ళు అంటే లేక ఐ హ్యాడ్ టు షట్ ఇట్ డౌన్. ఇట్ వాస్ డూయింగ్ వెరీ వెల్. ఇట్స్ నాట్ లైక్ ఏదో లాస్ వచ్చు అలా అని కాదు, కానీ ఇట్ వాస్ డూయింగ్ వెరీ వెల్. బట్ జ్యువెలరీ బిజినెస్ అనేది జనరేషన్స్ కింద ఎందుకు వెళ్తుంది అంటే, అక్కడ డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మెంబర్ అనే వాళ్ళు ఉండి దాన్ని కేర్ అనేది తీసుకోవాలి. సో అందుకని చెప్పి ఐ ఫస్ట్ ఇనీషియల్గా, బికాస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బై మై సెల్ఫ్, I did that and it was successful and I closed and I moved to this. Then again immediately I moved to movies anamata, because I've always had that passion. And na engineering finish ayyak kuda nenu try chesanu and I've got a Bollywood nunchi oka offer ochindi, but finally that didn't work out. So I think when the time is right, it just happens kada. Alaga అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుందండి. జనరల్గా ఒక న్యూ కమర్ ఇండస్ట్రీకి రావాలి అంటే ఆ స్టేజ్కి రావాలి, లేకపోతే హీరోగా ఒక సినిమా చేయాలి అంటే చాలా అంటే హీ హ్యాస్ టు గో సో మెనీ థింగ్స్, ఎన్నో హర్డిల్స్ ఉంటాయి, ఎంతో కృషి ఉంటుంది. బట్ మెగాస్టార్ గారి అల్లుడు అనేది అది ఎంతవరకు ప్లస్ అయిందంటారు, ఎంతవరకు మైనస్ అయిందంటారు మీరు? మైనస్ అని అయితే నేను తీసుకోలేదండి, డెఫినెట్గా ప్లస్. ఎందుకంటే ఎందరో కోట్ల మంది అంటే ఇలాగా రావాలి ఆర్ నిజంగా ఫ్యామిలీలో ఉంటే కనుక రావచ్చు అనేది చాలా ఈజీ. ఇట్స్ డెఫినెట్లీ ఈజీ, ఐ అగ్రీ, ఐ డోంట్ డిసగ్రీ దట్. ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ వెరీ ప్రివిలేజ్ టు హ్యావ్ టు బీ ఇన్ దిస్ ఫ్యామిలీ, టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫ్యామిలీ. నా డ్రీమ్ అనేది ఇట్స్ కమింగ్ ట్రూ. అండ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు.
అంటే ఐమ్ షూర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్ కమెంట్స్ సేయింగ్ దట్ ఇట్స్ ఓన్లీ బికాజ్ ఇలా అసోసియేట్ అయ్యారు బికాస్ ఆఫ్ యూనో ఇది మైండ్లో పెట్టుకొని అని. లైఫ్ అనేది కెరియర్ మీద డిపెండ్ చేసుకొని యూనో చేయాల్సిన అవసరం అయితే నాకు ఎప్పుడు రాలేదు. బికాస్ ఈవెన్ బిఫోర్ ఐ ఆస్క్డ్ మై పేరెంట్స్ ఆల్వేస్ గేవ్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంటెడ్, యాక్చువల్లీ మోర్ దెన్ వాట్ ఐ వాంటెడ్. నేను చాలా ప్యాంపర్డ్ కిడ్ కూడా. సో అలాగా ఇలాంటి నెగటివిటీ అనేది ఎప్పుడు నేను పట్టించుకోలేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు యాక్టర్గా చూస్ చేసుకున్నాను కాబట్టి అసలు పట్టించుకోవడం మానేశాను. బికాజ్ ఆ పాజిటివ్ అనే ఎనర్జీ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది నాకు ఇంకా. అంటే ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్. చాలా మంది అడిగారు మీరు ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా ఇలాగ వస్తున్నారు కదా అని. అంటే ప్రెషర్గా ఫీల్ అవ్వలేదు కానీ ఐ టుక్ అ లాట్ ఆఫ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పాను తప్పితే అలాగే ఫీల్ అయ్యాను కూడా. సో ఐఎమ్ సరౌండెడ్ బై పాజిటివ్ ఎనర్జీ అండి డెఫినెట్గా. అంటే మరి శ్రీజ గారు ఎలా యాక్సెప్ట్ చేశారు? బికాస్ చాలా పొసెసివ్గా ఉంటారు కదా, అంటే అమ్మాయిలు అంటేనే పొసెసివ్గా ఉంటారు. మరి మీకు అంటే కెమిస్ట్రీ ఉంటుంది హీరోయిన్స్తో, అలాంటి కొంచెం ఇంటిమేట్ సీన్స్ కానివ్వండి, క్లోజ్ సీన్స్? No, she's a very supportive wife అండి డెఫినెట్గా. అంటే వెరీ లవింగ్, కేరింగ్ అండ్ వెరీ సపోర్టివ్ వైఫ్. ఐ ఫీల్ వెరీ అంటే ఏ జన్మలో అంటే పుణ్యం చేసుకున్నానో కానీ షీ ఈస్ బికమ్ మై వైఫ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా అంటే తనకి యాక్చువల్గా నిజం చెప్పాలి అని అంటే తన ఫాదర్, బ్రదర్, తాతయ్య గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు కదా, తన బావలు కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఎంటైర్ ఫ్యామిలీ ఉంది తన చుట్టుపక్కల ఉన్న మెన్ అందరూ కూడా. బట్ తనకి ఎప్పుడు అసలు ఇంట్రెస్టే లేదు, మీరు నమ్ముతారో లేదు కానీ మామయ్య ఎన్నో హిట్ ఫిల్మ్స్ కూడా తను చూడలేదు. సో అలాగా కొంచెం అంటే మా అత్తమ్మ గారు కూడా అంత ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అవ్వరు. సో తను కూడా అలాగే తనకు ఆ ఇంట్రెస్ట్ అనేది మూవీలో ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. అసలు మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కూడా ఎవరైనా అడిగినా కూడా తనకి ఏది తెలిసేది కాదు, మాకే ఇంకా ఎక్కువ తెలుసు అనమాట. సో అలా ఉన్న తను షీ హ్యాపీలీ యాక్సెప్టెడ్. ఆఫర్ వచ్చిన తర్వాత చెప్పారా లేకపోతే అసలు ఐ వాంట్ టు బికమ్ an actor అని ఇప్పుడు చెప్పారా? ఫస్ట్ యాక్టర్ అవుదామని ఉంది అని చెప్పిన తర్వాతే దెన్ వి డిసైడెడ్ దట్ ఐ హావ్ టు ట్రైన్. ఏదో ఊరికే వచ్చేయడం కాదు, ట్రైనింగ్ అనేది తీసుకోవాలి అని చెప్పి దెన్ ఐ వెంట్ అహెడ్ విత్ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూషన్లో 3 months కోర్స్ చేసి యాక్టింగ్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాను. మరి రేపు మూవీకి తీసుకెళ్తున్నారా? ఎస్ ఆఫ్ కోర్స్ తీసుకెళ్తున్నాను. మరి మెగాస్టార్ గారి ఫ్యామిలీ అంటేనే జనరల్గా ఆడియన్స్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. అండ్ మెగా అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలను అనుకుంటున్నారు? అసలు ఇందాక చెప్పినట్టు ఇదే మీరు ప్రెషర్ అంటే ఇది డిఫరెంట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడుగుతున్నారు కానీ ఇట్స్ సేమ్ లైక్ ప్రెషర్ అనే అంటారు కదా దీన్ని. ఆ ప్రెషర్ అనేది నేను తీసుకోలేదండి. అంటే ఇప్పటికైతే ఇంకా తీసుకోదలుచుకోలేదు. బికాజ్ ఐ ఓన్లీ సీన్ ది లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ మెగా ఫ్యాన్స్ అందరూ చూపిస్తున్నది తప్పితే ఆడియో ఫంక్షన్ కానివ్వండి లేకపోతే నా సోషల్ మీడియా పేజెస్లో కానివ్వండి వాళ్ళు ఇచ్చే కమెంట్స్ అసలు అంటే నేనేంటి నా టాలెంట్ ఏంటి అనేది తెలియకుండానే అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటా. ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అంతే. సో దానికి అంటే ప్రెషర్గా అయితే ఫీల్ అవ్వట్లేదు మీరు అడిగినట్టు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ప్లెజర్, దట్స్ ఇట్. ఇప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నాను. మార్నింగ్ నుంచి ప్రమోషన్స్ చేస్తున్నా కూడా ఎదుగుని చూస్తున్నారు కదా. కొంతమంది అదర్ హీరో ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే నార్మల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మూవీకి రావాలి అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఈ మూవీలో ఏమేమి ఉన్నాయి? మెగా ఫ్యాన్స్ అనే అనట్లేదండి, ఎవరు చూసినా కూడా. ఇప్పుడు ఒక హోర్డింగ్ పెట్టాము అని అంటే అది మెగా ఫ్యానే చూడాలి అని కాదు కదా. అందరూ చూస్తారు, అందరూ ఎవరికైతే నచ్చుతుందో, కనెక్ట్ అవుతారో, బాగుంటుంది అని అనిపిస్తుందో వాళ్ళందరూ తప్పకుండా వస్తారు. ఎలాగా అంటే ఏంటి దీంట్లో అంటే హోర్డింగ్ చూసో ఏదో చూసి రావాలి అని కాదు కానీ ఈ సోల్ ఆఫ్ ద స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్ అండి. సో దానికి ఏంటంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా సింపుల్ అండ్ నార్మల్ ఆల్రెడీ చాలా మూవీస్లో చూసిన విధంగానే ఉన్న స్టోరీయే, కాకపోతే చాలా ఫ్రెష్ వేలో తీశారు. సో ఆ ఫ్రెష్ ఏంటి అనేది మీరే చూసి చెప్పాలి. బట్ చాలా బ్యూటిఫుల్గా ఒక బాండ్ అనేది ఫాదర్ అండ్ సన్ అంటే నాకు బాగా ఫస్ట్ కనెక్ట్ అయింది కూడా మా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు
ఎవ్రీ అంటే ఒక క్యారెక్టర్ కూడా పక్కింట్లో కుర్రాడ్లాగా మన ఇంట్లో కుర్రాడ్లాగో ఇంజనీరింగ్ చేసి అసలు అంటే లీస్ట్ బాదర్డ్ ఇంకా లైఫ్ గురించి అంటే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం ఇంకా బేవార్స్గా తిరుగుతా అలాగుండే క్యారెక్టర్ అనమాట నాది. సో అలాంటి అంటే అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫాదర్ అనే మనిషి ఎలాగా చూసి ఏంటి వాట్ ఆర్ హిస్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్ ఆర్ వైస్ వర్సా యూనో దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్రెష్ వేలో చూపించారనమాట. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఈ జనరేషన్ కానివ్వండి ఏ జనరేషన్ అయినా కూడా దానికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. అంటే మరి మీ లాంచ్ అనేది కరెక్ట్గానే అయింది అనుకుంటున్నారా? అంటే ఇంకా మంచి డైరెక్టర్ కానివ్వండి, అంటే ప్రొడక్షన్ హౌస్ ఇస్ ఎ గుడ్ ప్రొడక్షన్ హౌస్. I wouldn't have asked for anything better అండి డెఫినెట్గా, బికాస్ ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ that has given me or the happiness that or I've gone through making this entire film. And ఇది చిన్నది పెద్దది అనే దానికన్నా అది ఇట్ డజంట్ మ్యాటర్ అండి. సోల్ ఆఫ్ ద స్టోరీ, ఏ మూవీ అయినా స్టోరీ అనేది అందంగా బ్యూటిఫుల్గా ఉండి అది తీయగలిగిన డైరెక్టర్కి ఆ సత్తా ఉంటే కనుక అది ఏ మూవీ అయినా ఇట్ డజంట్ మ్యాటర్, ఏ బ్యానర్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. యాక్టర్స్ మ్యాటర్, అంటే వాళ్ళు ఎలాగా ఆ విజన్ని డైరెక్టర్ విజన్ని ఎలాగా చూపించగలిగారు అనేది ఇంపార్టెంట్. అండ్ డైరెక్టర్ అది ఎలాగ ఏ విధంగా అంటే ఆయన ఆలోచనలో ఉన్నది ఎగ్జాక్ట్గా తీయగలిగారా లేదా అనేది ఇంపార్టెంట్ తప్పితే బ్యానర్ డబ్బులు ఇవి అవి నథింగ్ మ్యాటర్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అండి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మాళవిక గారితో వర్క్ చేశారు, అంటే షీ అంటే తను చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీతో పాటు. ఎవరితో నేర్చుకున్నారు? అంటే ఇప్పుడు రాకేష్ గారితో వర్క్ చేయడం మీకు హెల్ప్ అయిందా, లేకపోతే మిమ్మల్ని చూసి ఒక ఆర్టిస్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనే ఫీలింగ్ మీ డైరెక్టర్కి కలిగిందంటారా? నా దగ్గరకు వచ్చేటప్పటికి రాకేష్ గారు ఫస్ట్ షాట్ చేస్తున్న దగ్గర నుంచి నా లాస్ట్ షాట్ మూవీలో వరకు కూడా బ్రదర్ లాగా నా పక్కనే ఉండి ఎంత ఎంకరేజ్ చేశారు అని అంటే, ఫస్ట్ అంతా మొత్తం క్రిటిక్గా ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేయకుండా నాలో అంటే బెస్ట్ తీసుకొద్దాము అన్న దీంతో చాలా గ్రిల్ చేసి అంటే ఒక వేరియేషన్ అనేది ఒక షాట్లో ఒక విధంగా చేస్తే దాన్ని ఇంకా ఎలాంటి వేరియేషన్స్ చేయగలరు అని అడిగి ఆ గ్రిల్ అనేది బాగా చేశారనమాట. అండ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ హీ వాంట్స్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఏ ఫ్రేమ్లో కూడా. సో ఒక డైలాగ్ అనేది ఒక విధంగా ఉంది అని అంటే దాన్ని అలాగే చెప్పాలన్నమాట. అదే సేమ్ డైలాగ్ వేరే రకంగా అంటే వేరే రకంగా మనం చెప్పగలము అంటే అదే సేమ్ మీనింగ్ వచ్చి అది కూడా అలవ్ చేయరు. హీ వాంట్స్ ద ఎగ్జాక్ట్ సేమ్ డైలాగ్. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా ఎక్కువ మా డైరెక్టర్ గారికి. అండ్ దట్ హస్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, మా అందరికి చాలా హెల్ప్ చేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ రాకేష్ గారు ఫర్ షూర్. అండ్ సెంథిల్ గారు దగ్గరకు వచ్చేటప్పటికైతే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఐ థింక్ ఫర్ ఎనీ యాక్టర్ ఏమో కూడా, బికాస్ హీఈస్ బెస్ట్ ఇన్ ఆఫ్టర్ బాహుబలి. అసలు మాది చేశారు అని అంటే నేను ఒక 2 days వరకు నమ్మలేదు కూడా. అంటే ఆయన వెళ్ళి కలిసే వరకు కూడా సెంథిల్ గారైనా లేకపోతే వేరే ఇంకెవరో సెంథిల్ అన్న దీంట్లో డౌట్లో ఉన్నాను అనమాట. వెళ్ళి కలిసిన తర్వాత కొంచెం పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే ఆ క్యూరియాసిటీ ఉండేది, అంటే ఎందుకు చేస్తున్నారు అనేది. సో అడిగేశాను 4 to 5 daysలోనే అడిగేశాను, సార్ ఏం సార్ వాట్ మేడ్ యూ డూ దిస్ ఫిల్మ్, అంటే ఎందుకు వై డిడ్ యూ టేక్ ఇట్ అప్ ఇఫ్ ఐ మే ఆస్క్ అని అడిగితే, లేదు నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి బాలీవుడ్ నుంచి కానీ వేరే సౌత్ ఫిల్మ్స్, వేరే తమిళ్ కానివ్వండి తెలుగు కానివ్వండి వచ్చాయి కానీ, బట్ నథింగ్ అంటే మేడ్ మీ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ద స్టోరీ. స్టోరీ నాకు నచ్చి ఐ ఓన్లీ గో అహెడ్ వెన్ ద స్టోరీ ఈజ్ నైస్ అని చెప్పి అన్నారు. సో అక్కడే నేను హ్యాట్స్ ఆఫ్ సార్ అని చెప్పి ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. అండ్ అసలు ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ నాకు ఫస్ట్ ఫిలింలో ఆయన చేశారు అని అంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెగాస్టార్ గారి పేరు చెప్పుకొని వచ్చినా కూడా తర్వాత వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి క్రియేట్ చేసుకున్నారు, మంచి స్టోరీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారు, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు, అంటే ఎలాంటి రికగ్నిషన్ తెచ్చుకోబోతున్నారు మరి? ఐ రియలీ హ్యావెంట్ గివెన్ ఎనీ థాట్ అబౌట్ దట్ అండి. ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. మీరు అన్నట్టు ఈచ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అది ఐ బిలీవ్ దట్ అది ఫస్ట్ ఫిలిం ఆర్ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి మాత్రమే అది తోడ్పడుతుంది. దానికి మించి
ఆ మనిషి ఏంటి అనేది అసెస్ చేస్తారు ఆడియన్స్ కూడా. ఒకప్పుడు వేరు, అంటే చాలా తక్కువ మంది ఉండేవారు, ఓకే వచ్చినా కూడా ఓకే కొత్త అతను వచ్చారు అని చెప్పి చూసేవాళ్ళేమో కానీ ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్స్ చేంజ్ అయిపోయారు. ఇప్పుడు స్టోరీ లేకపోయినా స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసేస్తారు. yes ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయినా, ఎనీథింగ్ బియాండ్ హీరోయిక్ అయిపోయినా ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాంటప్పుడు ఇండివిజువల్గా వచ్చాము అంటే నిలబడదాము అన్న ఆశతోనే వస్తాం కదా అందరం. సో అది ఎలాగా అవుతుంది అనేది మాత్రం నేను ఇంకా ప్లానింగ్ అంతా ఏం చేయలేదు కానీ, అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అవుట్ ఆల్సో. అంటే ఒక చాక్ తీసుకొని ఓకే ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న దీంట్లో అయితే నాకు లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. నేను స్క్రిప్ట్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వాటికి వింటున్నాను, చేస్తున్నాను, బట్ నా మనసుకి ఇప్పుడు దాకా ఏది నచ్చలేదు. సో ఏది నచ్చితే దానికి ఐ జస్ట్ గో అహెడ్ విత్ ఇట్. ఎంత కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి? నేనంటారా, చూద్దాము ఈ విజయ్తో మూవీ చూసిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా వేయాలి, ఏం చేద్దాము అనేది డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అంటే రేపు రిలీజ్ అవుతా నేను మామయ్య అంటే రఫ్ కట్ చూసారండి, మొత్తం అయింది చూడలేదు. అండ్ హీ వాజ్ హ్యాపీ. అంటే అప్రిషియేట్ చేయాల్సిన దగ్గర చేశారు, నెగటివ్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ చెప్పారు. దెన్ కొన్ని సీన్స్లో ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా చేశానని చెప్పారు. సో అలాగా హీస్ గివెన్ హిస్ ఫీడ్బ్యాక్, అంటే వెరీ సాటిస్ఫైడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకైతే. హీ వాజ్ హ్యాపీ అండ్ సో యామ్ ఐ. అంటే మరి ఇది సినిమా రిలీజ్ అవ్వబోతోంది, మరి ఫస్ట్ సినిమా చూపిస్తానంటున్నారు. ఎవరు మీకు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, అండ్ వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, పవన్ కళ్యాణ్ గారు, అండ్ నాగబాబు గారు, వీళ్ళందరూ అంటే మీ ఫ్యామిలీ కూర్చొని చూసే అవకాశం ఉందంటారా ఎప్పుడన్నా? అంటే అలాంటి ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారా? అది మాకు యాక్చువల్గా అందరము కలిసేది సంక్రాంతికి అవుతుందండి. సో అది మాకు 1 yearలో ఎవ్వరు ఎక్కడ ఏ షూటింగ్లో ఉన్నా, ఏ బిజినెస్లో ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసేసుకొని సంక్రాంతి టైంలో మామయ్య గారు పెట్టిన ట్రెడిషన్ అనమాట. సో ఆ టైంలో ఇలా మీరు అడిగిన ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ అనేది ఆ రోజు డెఫినెట్గా కలుస్తుందని అయితే చెప్పగలను. ఏ టైంలో అన్నా ఎవరైనా మా ఫ్యామిలీ మెంబర్ని అడిగితే చెప్పగలం. కానీ ఒక మూవీని అంటే కూర్చొని చూడగలరా అని అంటే మాత్రం చాలా కష్టం. బికాస్ ఎవ్రీవన్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్, ఎవ్రీవన్స్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. బట్ డెఫినెట్గా చూస్తారు, ఇండివిజువల్గా చూస్తారు, చెప్తారు, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది డెఫినెట్గా ఇస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ విష్ మీ లక్ ఇవాళకి. సో ఎన్నో అంటే ప్రతిదీ నాది రిలీజ్ అయినప్పుడు కూడా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తానే వచ్చారు. ఎవరి ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఇస్తానే ఉన్నారు. సో అలా అవుతుంది తప్పితే అందరం కలిసి చూస్తామా లేదా అనేది చాలా బిగ్ క్వశ్చన్ అది. మెగా ఫ్యామిలీ అంటేనే మరి డాన్స్ కదండి, మరి డాన్స్ ఎంతవరకు బాగా చేశారు ఈ సినిమాలో? ఎంతవరకు బాగా చేశారని మీరు నన్నే అడిగితే నేనేం చెప్తారండి, మీరు చూసి నాకు చెప్పాలి కదా. బట్ లాస్ట్ మీరు ఇంత మాట్లాడారు కదా, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక స్టోరీ ఎంపిక చేసుకోవడంలో కానివ్వండి, ఎవ్రీథింగ్. అంటే మీరేదో ఈరోజు కొత్తగా వచ్చిన హీరో మాట్లాడుతున్నట్టు మాట్లాడట్లేదు, అంటే మీరు ఇండస్ట్రీలో ఉండి ఎప్పటి నుంచో అన్ని చూసినట్టు మీరు మాట్లాడారు కదా. సో మీ డాన్స్కి మీరు ఎంతవరకు మార్క్స్ ఇచ్చుకుంటారు? నేను మాత్రం యాక్చువల్గా చాలా ప్రాక్టీస్ అనేది ఉండుంటే ఇంకా బాగా చేయగలిగేవాడిని అని అనిపించింది. బట్ సాంగ్స్ అన్నీ కూడా లాస్ట్లో షూట్ చేసామని అన్ని మూవీస్ లాగే, కాకపోతే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఉండింది. వాళ్ళకి డాన్స్ కొరియోగ్రాఫర్స్కి వాళ్ళు కొరియోగ్రాఫ్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మాకు ప్రాక్టీస్ కానివ్వండి, వెరీ లెస్ టైం అనమాట. నేను వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ గారికి ఏదో ఒక స్టెప్ నచ్చకో లేకపోతే ఒక సీక్వెన్స్ నచ్చకో మార్చడం కూడా జరిగింది అక్కడికక్కడ చేసి. సో ఐ థాట్ ఐ కుడ్ హవ్ డన్ అ బెటర్ జాబ్. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద డైరెక్టర్ అండ్ సెంథిల్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది యాక్టర్స్ జాబ్ కాబట్టి ఎస్. ఈ సినిమాలో నాకు ఇంకొక అంటే ఈ సీన్ చేయడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేసేవాడిని అని అనిపించింది. అలాగా యాక్చువల్గా చూసి అనుకోవడానికి అసలు మూవీ చూడలేదు కదా, ఐ స్టిల్ హ్యావెంట్ వాచ్ ద మూవీ. చూస్తేనేమో అనిపిస్తుందేమో, రేపు చూడాలి ఇంకా. సో అంటే యూ డిడ్ అంటే డైరెక్టర్ ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు
డైరెక్టర్ గారు మాత్రం సాటిస్ఫై కంప్లీట్ గా అవుతే కానీ అసలు ఓకే చెప్పేవారే కాదు. అది ఎన్ని టేక్స్ అయినా సరే. సేమ్ థింగ్ విత్ సెంథిల్ గారు కూడా. ఆయన ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఆయనకి అందంగా వచ్చే వరకు మాకు డైరెక్టర్ గారు సాటిస్ఫై అయిన టేక్స్ కూడా నో చెప్పేవారు. సో మేము మళ్ళీ చేయాల్సి వచ్చేది. సో ప్రతి యాక్టర్తో అంటే సీనియారిటీ, ఇప్పుడు మురళీ శర్మ గారితో కూడా అలాగే చేయించేవారు, నాతో అలాగే చేయించేవారు ఒక డెబ్యూ యాక్టర్తో కూడా. సో అది మాత్రం దట్ హెస్ మేడ్ మీ లెర్న్ అ లాట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ కాంబినేషన్ సెంథిల్ గారు అండ్ రాకేష్ గారు. మీరు తప్ప ఆల్మోస్ట్ అందరూ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కదా. మీ అంటే మురళీ శర్మ గారు కానివ్వండి, మాళవిక, ప్రగతి గారు అండ్ ఎవ్రీబడి. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు అంటే యాజ్ అ న్యూ కమర్ మీకు టెన్షన్ పడ్డారా మీరు ఏదైనా సీన్లో? ఎక్కువ యాక్చువల్గా నా సీన్స్ మురళీ శర్మ గారితో ఉన్నాయి కాబట్టి ఇనీషియల్గా ఐ ఫెల్ట్ నర్వస్. అంటే అంత సీనియర్ ఆర్టిస్ట్ ఏమో ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి. కానీ హీ వాజ్ ద వన్ హూ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. హీ మేడ్ ష్యూర్, అంటే ఆ నర్వస్నెస్ కూడా గ్రహించి హీ మేడ్ ష్యూర్ దట్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. నాతో చాలా క్యాజువల్గా మాట్లాడి, ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎలాగైతే క్యాజువల్ టాక్ ఉంటుందో అలాగే మాట్లాడి ఒక 1 డేలోనే నన్ను చాలా కంఫర్టబుల్ చేసేసి నా చేత అంటే ఎక్కడన్నా అయ్యో ఇది చేయగలనా, లేకపోతే ఇది ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుందేమో అని నాకు అక్కడికక్కడ అనిపించినప్పుడు ఆర్ ఆ థాట్స్ వస్తున్నప్పుడు కూడా హీ హెల్ప్ మీ. అంటే హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సజెషన్స్, చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అసలు it's a great honor to have shared a screen space with Murli garu in my first film, and I didn't expect at all. And ఈ సజెషన్ కూడా అసలు కథను మొత్తం విన్న తర్వాత చిరంజీవి గారు చెప్పిన ఏకైక సజెషన్ మురళీ శర్మ గారిని ఫాదర్ రోల్లో తీసుకోండి అని చెప్పి. ఇంకేం చెప్పలేదు అసలు. ఒక కథలో ఒక డైలాగ్లో డిఫరెన్స్ కూడా చెప్పలేదు మామయ్య. దిస్ ద ఓన్లీ థింగ్ దట్ హీ సజెస్టెడ్ అండ్ they did accordingly. Thank you so much for being here. Thank you. We wish you all the best. Thank you. విజేత అలాగే మిమ్మల్ని విజేతగా నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. Thank you, Andy. Thank you so much. Thank you.